ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది సో ఇట్లున్నారు పబ్లిక్ అయితే ఇప్పుడు ప్రజెంట్. అవును, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ బ్లాగ్. అండ్ ఈ రోజు అయితే మనం అయితే మేడారం దగ్గర అయితే ఉన్నాము. నిన్న మనం అయితే కాళేశ్వరం టెంపుల్ అండ్ పుష్కరాలు, సరస్వతి అంత్య పుష్కరాలు అయితే కంప్లీట్ చేసేసుకొని అక్కడి నుంచి నెక్స్ట్ దగ్గరే ఉన్న ఈ మేడారం దగ్గరికి అయితే వచ్చేసాను. మీలో ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు, ఎందుకంటే జస్ట్ ఒక 60-70 కిలోమీటర్సే ఉంటుంది అక్కడి నుంచి ఇక్కడికి. అండ్ నేను జాతర టైంలో రాలేకపోయినా కాబట్టి ఇప్పుడైతే అమ్మవార్లను అయితే దర్శనం చేసుకుందామని స్పెషల్గా నేను మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడికైతే వచ్చేసాము. అండ్ మనకి ఎంట్రెన్స్ చూడండి ఏ విధంగా అనిపిస్తుందో. అప్పటికి ఇప్పటికీ కొంచెం చాలా డెవలప్మెంట్ అయితే చేశారు, ఎందుకంటే అప్పుడు రోడ్లు లేవు. అండ్ ఇప్పుడైతే రోడ్లు చూడండి మంచిగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు. అండ్ అటు ఇటు మనకైతే జంపన్న వాగులో కూడా అసలు వాటరే లేవు, చూడండి ఏ విధంగా కనిపిస్తుందో. కొంచెం అట్లీస్ట్ కొన్ని వాటర్ కూడా లేవు, ఎందుకంటే అక్కడక్కడ కొన్ని వాటరే ఉన్నాయి. అండ్ వాటర్ ఉంటే బాగుండు. సో ఈ వీడియోలో ఏంటంటే మనకైతే మేడారం జాతర టెంపుల్ ప్రజెంట్ అప్డేట్ అయితే ఏ విధంగా ఉందో అవన్నీ అయితే చూస్తారు. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చలో, అటు ఇటు అయితే చూస్తున్నారు కదా, మనకైతే షాప్స్ ఊర్లో అన్ని ఓపెన్ ఉన్నాయి. ఎందుకంటే మన లెక్కనే కొందరు భక్తులు అయితే వచ్చేసి అమ్మవార్లను అయితే దర్శనం అయితే చేసుకొని రెగ్యులర్ గా వెళ్తున్నారు. అండ్ ఇప్పుడు మనం అయితే ఫస్ట్ వెళ్ళి ఆ అమ్మవార్లను అయితే దర్శనం అయితే చేసుకుందాము. ఆ తర్వాత మనకైతే ఈ చుట్టుపక్కల ఏరియా మన ప్రజెంట్ అప్డేట్ అండ్ ఎంతవరకు టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేశారు అవన్నీ అయితే చూపిద్దాం, పదండి. మనకు మొత్తం చూడండి, మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకైతే పెద్ద క్రెయిన్ ఉంది, ఇగో ఈ బండలన్నీ లేవట్టడానికి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవైతే ఇంకా వర్క్స్ ఉన్నాయి. అండ్ ఇక ఇక్కడ సో ఇట్లా మనకైతే ఇంకా ఉన్నాయి కాబట్టి మొత్తం చూడండి పెద్ద క్రెయిన్. దీని గురించి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. మనకైతే ఇది వచ్చేసి సమ్మక్క గద్దె. అండ్ చూడండి ఎట్లుందో, లోపలికి వెళ్ళి చూపిస్తా అసలు ఏ విధంగా ఉంది ఇప్పుడు. ప్రజెంట్ ఇక్కడ అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది సారక్క గద్దె. అండ్ ఇక్కడ వస్తున్నారు కదా, అండ్ ఇక్కడ నుంచి సమ్మక్క. అండ్ ఇక్కడ మనకైతే సారక్క గద్దె. అండ్ చుట్టూ మొత్తం మనకైతే ఇవన్నీ అయితే పెట్టారు చూడండి. సో ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. ఇంకా నెక్స్ట్ వరకు అయితే మనకైతే ఫుల్ అప్డేట్, అసలు చాలా అద్భుతంగా తయారు చేస్తారు చూడండి. యాక్చువల్లీ ఎప్పుడో రెడీ చేయాలి, కానీ ఇప్పుడు మనకైతే కొంచెం లేట్ అయిపోయింది. కానీ ఏం కాదు, ఇప్పటికైనా మనకైతే టైం ఉంది కదా, సో వచ్చేద్దాం కదా. ఇది మొత్తం మేడారం టెంపులే. అండ్ చూడండి ఎట్లుందో ఇప్పుడైతే ప్రజెంట్ మనకైతే ఇంకా కన్స్ట్రక్షన్లోనే అవుతుంది. నేనైతే అప్పుడు జాతర టైంలో వచ్చి మంచిగా దర్శనం అయితే వేసుకుందాం అనుకున్నా, కానీ దర్శనం అయితే కాలేదు. అప్పుడు ఇక ఈ టైంలో అయితే కుదుర్చుకొని అమ్మవార్ల దర్శనం చేసుకుందామని ఇక్కడికైతే వచ్చేసాను. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ గద్దె వచ్చేసి మనకైతే పగిడిద్ద రాజు గద్దె. అండ్ ఇక్కడ వచ్చేసి గోవింద రాజు గద్దె అండ్ సారలమ్మ అండ్ సమ్మక్క గద్దె. సో ఈ 4 ఇక్కడే ఉంటాయి చూడండి. అండ్ చుట్టుపక్కల మొత్తం మనకైతే ఇట్లా ఏర్పాటు చేస్తున్నారు, ఇంకా పూర్తి కాలేదు అండ్ ఇంకా అవుతున్నాయి. అండ్ ఇప్పుడు దగ్గర ఉండి మనకైతే గద్దెలు అయితే ఏ విధంగా ఉన్నాయో అవైతే చూపిస్తాను. పగిడిద్ద రాజు గద్దె ఈడ, ఇది చూడండి. ఇది గోవిందరాజు గద్దె. ఉన్నారు పబ్లిక్ అయితే ఇప్పుడు ప్రజెంట్. ఇది మన మొదటి గద్దె, సమ్మక్క తల్లి గద్దె. చూడండి ఏ విధంగా ఉందో. సో మొత్తం చూసారు టెంపుల్ ఎట్లా ఏ విధంగా ఉందో. నెక్స్ట్ ఇక్కడ నుంచి వెళ్ళి మనకైతే చిలకల గట్టు అండ్ జంపన్న వాగు అది ఏ విధంగా ఉంది ఇప్పుడైతే అవన్నీ అయితే చూపిస్తాను. చలో పదండి. ఫైనల్లీ నేనైతే ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నా ఆ అమ్మవార్ల దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే వెళ్ళి మనకైతే చిలకల గట్టు అండ్ అక్కడ 365 days వాటర్ వస్తూనే ఉంటాయని చెప్పాను కదా, సో అది కూడా చూపిస్తాను, పదండి. అండ్ ఇక్కడ నుంచి మనకైతే ఒక 3 kilometers ఉంటుంది మొత్తం టోటల్ డిస్టెన్స్. ఇట్లా అమ్మవారి టెంపుల్ ఎదురుగా స్ట్రైట్గా వెళ్తే మనకైతే చిలకల గట్టు అయితే వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకైతే ఒక 2 kilometers రాగానే మనకైతే ఒక పెద్ద గేట్ కనిపిస్తుంది కదా. ఈ గేట్లో నుంచి మనకైతే జాతర టైంలో అమ్మవారిని అయితే కుంకుమ భరణిలో అమ్మవార్లను అయితే జాతర టైంలో ఇక్కడ నుంచి ఈ చిలకల గట్టు లోపల నుంచి అయితే అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే తీసుకెళ్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే మనకి ఇంకొక 500 meters వెళ్తే మనకైతే 365 days వాటర్ వస్తూనే ఉంటాయని చెప్పాను కదా, ఆ ప్లేస్ లో ఉంటుంది. వెళ్దాం పదండి, చూద్దాం. ఈ ప్లేస్ అయితే మనకైతే మస్తు అనిపిస్తుంది, ఎందుకంటే ఇటు రైట్ సైడ్ ఏమో గుట్ట అండ్ ఇటు సైడ్ అయితే పంట పొలాలు ఉన్నాయి కాబట్టి మంచిగా పీస్ఫుల్ గా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ప్లేస్ లో మనకైతే 365 days వాటర్ వస్తూనే ఉంటాయి అన్నట్టు. ఈ చిలకల గట్టులో నుంచి మనకైతే వాటర్ ఎనీ టైం వస్తూనే ఉంటాయి.
జాతర టైంలో మనకైతే చాలా మంది ఈ వాటర్ యూజ్ చేస్తారు తాగడానికి, మళ్ళీ అవసరాలకు. అండ్ ఇప్పటికీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఇక్కడికైతే వచ్చేసి ఫిల్టర్ నీళ్ళు కాకుండా ఈ వాటర్ తీసుకొని క్యాన్లలో తీసుకొని వాళ్ళ ఇంటికాడ అయితే యూజ్ చేసుకుంటారంట. అండ్ నేను కూడా కొన్ని వాటర్ అయితే తాగి చూసాను, చాలా తీయగా ఉన్నాయి. అండ్ ఫిల్టర్ నీళ్ళ కంటే మస్తు బెస్ట్. జాతర టైంలో అందరూ వస్తారు కాబట్టి కొంచెం మెయింటెనెన్స్ అయితే క్లీన్ చేశారు. ఇప్పుడైతే ఎవరు రావట్లేదు కాబట్టి ఇక్కడైతే మొత్తం గలీజ్గా ఉంది కొంచెం చుట్టుపక్కల చూసుకున్నట్లయితే. సో చూడండి అండ్ ఎట్లా ఏ విధంగా ఉందో. ఈ విషయం మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా తెలియని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు చూసారు కదా మనకైతే కంప్లీట్ ఈ మేడారం జాతర అప్డేట్ ఇప్పుడైతే ప్రజెంట్ ఈ విధంగా ఉంది. చాలా రోజుల తర్వాత పీస్ఫుల్గా దర్శనం అయితే చేసుకున్నాను. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా వెళ్ళండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై భవానీ, జై శివాజీ.